సహృద్భావ వాతావరణం అయితే రెండు పార్టీల క్యాడర్లో అయితే కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో, అంటే చాలా నియోజకవర్గాల్లో. ఇది ఇలాగే ఉంటుందా? దీన్ని సెట్ చేసి ముందుకెళ్తారా? దీనివల్ల టీడీపీకి నష్టమా, అంతకు మించి ఎక్కువ నష్టం జనసేనకు? సెట్ అయిపోద్దండి, అదేం పెద్ద విషయం ఏం కాదు. ఎన్ని కాసేపు అరుస్తారు, ఆ తర్వాత మనది కాదనుకుంటే ఇప్పుడు వీళ్ళ వెనకాల తిరిగిన కార్యకర్తలు వీళ్ళకి సీట్ రాదన్న తర్వాత ఈ టైంలో ఏంటి మందు డబ్బులు వ్యవహారం. అంటే ఇందులో ఎక్కువ మంది స్వతంత్రులుగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది, అటువంటిది కనుక జరిగితే ఇంకా ఓటు చీలకుండా ఎలా కాపాడగలుగుతారు? అందులో లాజికల్ పాయింట్ ఉంటుంది. పార్టీ ప్రోత్సహించి స్వతంత్రులుగా ఎంకరేజ్ చేస్తేనే చేస్తారు. వాళ్ళు ఆవేశపడి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సీటు రాదని కార్యాలయాలు తగలబెట్టి ఫ్లెక్సీల్స్ ఇచ్చి ఆ కోపంతో వచ్చిన వాళ్ళు వాళ్ళని ఆ లాయల్టీగా మనం ఎలా చూడగలుగుతాం? నేను అంటున్నాను కదా, వాళ్ళు ఏంటంటే ఆ నాయకుడు మందు ఆ నాయకుడు డబ్బులకు అలవాటు పడ్డోళ్ళు కాబట్టి ఇది చేశారు. ఎంత ఎక్కువ ఆవిడ చేస్తే రేపు పొద్దున రెండో నాయకుడు మళ్ళీ వాళ్ళని చేరదీస్తాడు. అవి ఇవ్వడం బిగిన్ చేస్తే సెటరేట్ అయిపోద్ది. ఇది ఒక ఆస్పెక్టు. రెండోది ఏంటంటే ఈ హడావిడంతా సెటరేట్ చేసుకోవచ్చు, కానీ పబ్లిక్ ఓటింగ్ని సెటరేట్ చేసుకోగలరా అన్నది ఒక్కటే కన్ఫ్యూజన్. రైట్.